వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి వారికి మే నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, ముఖ్యంగా ఏ గ్రహాలని మనం చూసుకోవాలి అంటే, ఈ గురుడు ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురుని యొక్క దోషం పోతూ ఉన్నది తులారాశి వారికి. అంటే గురుడు 9వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. గురుబలం పెరుగుతోంది. ఇది అత్యంత పెద్ద కోణం. 1, 5, 9 త్రికోణ స్థానాలు, లక్ష్మీ స్థానం త్రికోణం చ అన్నారు. నవమంలోకి ఎప్పుడైతే గురుడు వెళుతూ ఉన్నారో ఆ కోణ స్థానం అది లక్ష్మీప్రదంగా తులారాశి వారికి ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే, రాహు యొక్క మార్పు. షష్ఠ స్థానమందు ఇప్పటి వరకు యోగించినటువంటి రాహు పంచమానికి వెళుతూ ఉన్నారు. సరే, ఇది పెద్ద దోషము కాదు, అలాని పెద్ద ఇబ్బంది కాదు, కానీ మరి రాహు యొక్క అనుకూలత కొంచెం తగ్గింది కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది వ్యతిరేకత కాదు, కానీ అనుకూలించే గ్రహం కొంత వ్యతిరేకంగా ఉన్నది. అయితే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. అంటే 3 దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కుజుని యొక్క స్థితి న్యూట్రల్ దశమ కేంద్రంలో, అలాగే బుధుడు కూడా న్యూట్రల్లో. బుధుడు వల్ల ఏం ప్రతికూలత లేదు, అనుకూలత లేదు. అలాగే రవి కూడా అంత న్యూట్రల్. అంటే సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి దీర్ఘ సంచార గ్రహాలతోటి ఈ మాసం వెళుతుంది. అనగా గురుబలం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవి ఉన్నారు. ఈ సప్తమంలో రవి మే 1 నుండి 15 వరకు ఉంటారు కాబట్టి ఈ సామంత జన విద్వేష ధారాపీడాసుతామయం అన్నారు. అంటే కొంత ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు చెప్పింది వాళ్ళు సరిగ్గా వినకపోవడమో, అర్థం చేసుకోకపోవడమో, మీ ఆలోచనకి తగ్గట్టుగా నడవకపోవడమో, లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించడమో, ఏదో ఒకటి చిన్న మనస్పర్ధలు, చిన్న ఇబ్బందులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. మే 15 దగ్గర నుండి అష్టమ రవి యొక్క దోషం వస్తుంది. అది ఒకటి కించిత్ వ్యతిరేకమైనటువంటి స్థితి. అంటే 9 గ్రహాల్లో రవి ప్రతికూలంగా ఉంటారు. అదొకటి చిన్న సమస్య. అయితే దానివల్ల ఏం జరగదు, ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, గమనం వ్యధ, అవి అనవసరమైనటువంటి ప్రయాణాలుగా ఉండడం, వాటి వల్ల శరీరం అలసిపోతూ ఉండడం, శారీరక శ్రమ, అలసట, నీరసము, నిస్సత్తువ ఎక్కువగా ఉంటాయి రవి అష్టమంలో ఉన్నప్పుడు. ప్రయాణాలకు దూరంగా ఉంటే దీని నుండి బయటపడిపోతారు. ప్రయాణాలు చేస్తే ఇవి ఉంటాయి, అంతే రవి వల్ల వచ్చే దోషం. మరి గురుబలము, శని బలము, ఈ 2 గ్రహాలు అనుకూలతల వల్ల ఇంటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం, అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, ఇటువంటి వాటికి సంబంధించినటువంటివి ఈ నెలలో ముందడుగు వేస్తారు. అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం. అనగా కుల ఆచారాలను పాటించడం, మన కులాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం. అలాగే ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు.
అంటే బంధువులతోటి మిత్రులతోటి సఖ్యతగా కాలాన్ని గడుపుతూ ఉండడం, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉండడం. అటు గురుని యొక్క స్థితి కూడా ఆర్థిక ఎదుగుదలను సూచిస్తోంది. అంటే ఏమిటి? ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా గతంలో వచ్చేటువంటి ధనం కన్నా రెట్టింపు ధనం వచ్చేటువంటి పరిస్థితులు, ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు, ఉద్యోగపరమైనటువంటి సంస్కరణలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా, లేదా ఏదైనా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నా, లేదా మనకి ఇష్టం లేనటువంటి ఉద్యోగాలు చేసి నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఫలితాలు మనకి అంటే అటువంటివన్నీ కూడా ఫలించడం, మనకి నచ్చిన ఉద్యోగము, అసలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం, ఇటువంటివన్నీ కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ గా చెప్పచ్చు. అలాగే ఈ మాసంలో డబ్బుకి లోటు ఉండదు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. ప్రత్యేకించి అష్టమ రవి ఉన్నప్పుడు మాత్రం కొంత అలసట ఉంటుంది. అలాగే కుటుంబ సమస్యలు కనబడడం లేదు. ఇలా అన్ని రకాలుగాను ఈ మే నెల అనుకూలంగానే తులారాశి వారికి కనబడుతూ ఉన్నది. పంచమ రాహు ఉన్నప్పుడు మాత్రం కొంచెం నాస్తికత్వానికి ఆయన కారణమవుతారు. అంటే ఏదైనా మూర్ఖపు వాదనలు, పిడి వాదనలు, ఏదో అదో రకమైనటువంటి ధోరణి, మనం పట్టిన గుండెలకు మూడే కాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, మన మాటను వాళ్ళు విశ్వసించాలి, మనల్ని నమ్మాలి అనేటువంటి ధోరణి, కొంత మొండి ధోరణి ఉంటుంది. అది ఒకటి తులారాశి వారికి ఉండవచ్చును. అది మినహాయించి ప్రత్యేకించి ఇంకేమీ దోషాలు కనబడడం లేదు. ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, బుధవారం నాడు గణపతి ఆలయాన్ని సందర్శనం చేసి బెల్లం గాని, పంచదార గాని, చెరకును గాని దానం చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది, అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము, లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే, మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా, అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, ఆ క్షత్రియ సంహారం చేసి, అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.